ముద్రాజ్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ బండ్లగూడ ఏం పని చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ మామూలుగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ వ్యవసాయం పని చేస్తాను. అగ్రికల్చర్ పని లేదా? పని ఉంది కానీ సార్ వచ్చింది కదా, సార్ కోసం రావాల్సిందే తప్పదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెట్టే బాధలకు ఎందుకంటే సార్ ఎప్పుడు వస్తాడా అని అందరూ ఎదురు చూస్తారు 1000 కళ్ళతోటి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే పనులు అట్లున్నాయి. బాగానా యూరియా కోసం చెప్పులు తొవ్వలలో పెట్టి లైన్ కట్టి పెన్నా పిల్లలు తీసుకొచ్చి లైన్ కట్టి ఒక్కొక్కరిని లైన్లో పెట్టాల్సి వస్తుంది. అది పోయి ఇవాళ కొత్త కొట్టి తెచ్చింది మళ్ళీ యాప్ అంట. రైతుకు చదువు వస్తుంది? అందరికీ చదువుకున్నారా? ఎవరు చదువుకోలే. యాప్లో అప్లై చేయాలి. వచ్చిన యూరియా బస్తాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చిన 24 గంటలలోపు తీసుకోకపోతే మళ్ళీ క్యాన్సల్. ఇది రైతు ఏ పంట వండియాలన్నా యూరియా బస్తాలు తిరిగన్నా ఇక్కడ దున్నుకోవాలా, ఏం చేయాలి? ఎంత దారుణమైన స్థితి అంటే అసలు ఈయన కాదు, ఈయన ఎమ్మెల్యేలు కానీ ఊర్లలోకి వస్తే చెప్పులతోటి కొడతారు పక్కా. ఒడ్లకు బోనస్ ఇస్తున్నామని చెప్తాను కదా. ఈరోజు మొన్న నుంచి బోనస్ డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్తాను ప్రభుత్వం. తీయమాను పెట్టమాను రిలీజ్ ఎన్ని రిలీజ్ చేసిండో. అసలు బోనస్ అన్నది బోకస్. ఆ బోనస్ లేదు, ఆయన బొంద లేదు, ఏం లేదు, మాటలు తప్ప. ఏమన్నంటే కేసీఆర్ గారి మీద మాట్లాడు తప్ప ఇంకో ఆప్షనే లేదు. ఇంకో సబ్జెక్టే ఉండదు ఆయనకు. ఆయన మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు? అన్నీ ఆయన మాటలకు చిన్నపిల్లలు కూడా ఆయన టీవీలో వస్తే టీవీ బంద్ చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. అంత దారుణమైన పరిస్థితి. ఆయన మాటలు మొత్తం అబద్ధాలు, పుండకోరు మాటలు తప్ప పనితనం లేదు. తెలంగాణలో మొత్తం సర్వనాశనం చేసిండు. రియల్ ఎస్టేట్ పోయింది, ఏది లేదు, మొత్తం అన్ని బంధు. రైతులు కూడా వ్యవసాయం చేసుకోవడాన ఆ కరెంటు కూడా 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు వచ్చేది కేసీఆర్ ఉండగా. ఇవాళ నాణ్యమైన కరెంటు కాదు, మోటారు 6 నెలల్లో పంట వండలో 3 సార్లు బోర్ మోటార్లు కాలిపోతున్నాయి. ఎందుకంటే లో వోల్టేజ్ కరెంటు. ఆ కరెంటు కూడా 4-5 సార్లు వస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థమైతే లేదు. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏది రైతులకు వచ్చి ఈ హైదరాబాద్కి వచ్చి ఏదో పని చేసుకొని బతకాలని అందరికీ. ఇవాళ హైదరాబాద్లో పనులు లేదు, పని చేసుకుందాం. ఒక్కొక్కరికి పనులు దొరకలేవు. ఎందుకంటే వర్కులు నడచలేవు. ఎప్పుడు ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. రాత్రి ఏం మాట్లాడతాడో, పొద్దుగాలు ఏం మాట్లాడతాడో, మీటింగ్ పెడితే ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు చూస్తే గులాబీ కండువా వేసుకున్నావు, గులాబీ కార్యకర్తవు కదా. ఎమ్మెల్యేలు కొంతమంది మీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు మీరు ఆరోపించారు. స్పీకర్ కొంతమంది వాళ్ళు పార్టీ మారలేదని చెప్పారు. ఇంకొంత విచారణ నడుస్తూ ఉన్నది. ఏం చెప్తావు? పార్టీ మారారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తావు? వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారా ఇవాళ? అయితే స్పీకర్ గారికి కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితి. అయితే అక్కడ రేవంత్ రెడ్డి మీ క్యాబినెట్ ఏమై చెప్తుందో ఇవాళ అదే ఫైనల్గా మాట్లాడుతుండు. అంటే వాళ్ళు దద్దమ్మలు ఫస్ట్ పోయినోళ్ళు. అసలు వాళ్ళకు ధైర్యము బరాబరి ఉంటే, రేవంత్ రెడ్డికి ఆ దమ్మే ఉంటే ఆ 10 మందిని రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే ప్రజల దగ్గర ఎట్లుంటుందో ప్రజలే చూపిస్తారు ఇవాళ. కానీ ఆ దమ్ము ధైర్యం లేకపోతే ఎట్లయినా ఓటమి పాలవుతాం, ఓడిపోతామని చెప్పి ఇవాళ వాళ్ళతో రాజీనామా చేయనిస్తలేడు. కావాలని చెప్పి కాలయాపన చేసి మీ బీఆర్ఎస్లో ఉంటాం. మరి ఇవాళ రావాలి అందరి ఇడికి వచ్చి రైడ్కి ఒక్కరికి అనిపించలే. మాకైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉంటే రావాలి కదా. మీ పిల్లలు మేమంటే మీ పిల్లలు కాదని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. మా పిల్లలు మేమే అంటాం. కానీ రావాలి కదా, సార్ దగ్గర రావాలి, కేసీఆర్ దగ్గర రావాలి. ఇవాళ గులాబీ మీటింగు ఇడికి రావాలి. ఏడికొస్తారు దొంగలు, శాతగాని దద్దమ్మలు. ఇవాళ గెలిచి ప్రజలు ఎందుకు గెలిపించుకోరు? వీళ్ళు పనిచేస్తారని గెలిపించుకోరు కదా. గెలిపించుకున్న వాళ్ళు పోయి అందులో పోయి అదే రేవంత్ రెడ్డి పోయి కండువ కప్పిండు కదా. ఆ కండువ కప్పినప్పుడు ఎట్లా కాడు పార్టీ మారినట్టు ఎట్లా? వాళ్ళ మీటింగ్లనే కానీ ఉంటుంది. వాళ్ళతోటి సబ్జెక్టే మాట్లాడుతుంది మనకు. ఇప్పుడు కేసీఆర్ మన బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ కోసం మాట్లాడాలి. కేటీఆర్ దగ్గర రావాలి, హరీష్ రావు దగ్గర రావాలి, మన కేసీఆర్ దగ్గర రావాలి. ఇవాళ మీటింగ్ పెట్టి ఇట్లాంటి మీటింగ్ రావాలి. మొన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ రావాలి. నెక్స్ట్ ఏ మీటింగ్ పెట్టినా బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్లో రావాలి. దొంగలు వాళ్ళు. గెలిచే దమ్ము లేదు కాబట్టి మేము బీఆర్ఎస్లో ఉన్నాం, అక్కడున్నా ఇక్కడున్నా అక్కడనే ఉన్నా అంటారు. శాతగాని దద్దమ్మలు. బరాబరి ఇప్పుడు ఎలక్షన్లో రమ్మని వాళ్ళకి ఏందో చూపిస్తారు తడాక. ఖైరతాబాద్ సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ కూడా చేసిండు కదా. మళ్ళీ ఆయన పార్టీ మారారా, ఆయన బీఆర్ఎస్లో ఉన్నారా? పార్టీ మారలేదు అన్నాడు కానీ డైరెక్ట్ వాళ్ళే కండో కప్పిరు. ఆయన ఏకంగా ఎంపీకి పోటీ చేసిండు కదా. ఎంపీకి ఆయన డైరెక్ట్ ఎంపీకి కాంగ్రెస్ సింబల్ మీద చెయ్యి గుర్తు మీద పోటీ చేసిండు. ఇంకా పార్టీ మారినట్లయితే ఆల్మోస్ట్ గెలిచి ఉంటే ఇవాళ ఎమ్మెల్యేకి రీజన్ చేసేవాడే కదా. అదే దమ్ముంటే రీజన్ చేయాలి. కథం అయిపోయి ఇప్పటివరకు మొన్న జూబ్లీస్ తోటి 50 లక్షలు కూడా వస్తుండే. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఓడిపోయింది కదా. ఇప్పుడు ఒకవేళ ఖైరతాబాద్కి వచ్చినా కానీ గెలిచే పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ వరుసగా ఓడిపోతూ వస్తుంది. అసెంబ్లీ ఓడిపోయింది, పార్లమెంట్ ఓడిపోయింది, తర్వాత ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయలేదు, కంటోన్మెంట్ ఓడిపోయింది, జూబ్లీహిల్స్ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నిక వచ్చినా మీరు గెలుస్తారా? ఎందుకు ఓడిపోయినామో కూడా చెప్తా.
ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం, భయభ్రాంతులకు గురి చేస్తారు. అక్కడ ఏది ఆ ఏరియా వాసులను ఏం చేస్తారు అంటే భయభ్రాంతులకు గురి చేస్తారు. ఓటుకు నోటు వేలు వంచుతుర్రు. మేము ఈ జూబ్లీస్లో కూడా మేము పోయినసారికి ఇప్పటికి ఒక 2-3 వేల ఓట్ల డిఫరెంట్ తోటి ఓడిపోయినాం. ఎందుకంటే మాకు వచ్చిన ఓట్లు బరాబర్ వచ్చినాయి. అక్కడ ఎంఐఎం ఇది కాంగ్రెస్ అందులో బీజేపీ వీళ్ళందరూ కలిసి ఆ క్యాండిడేట్ గెలిచిండు. డమ్మి క్యాండిడేట్లు పెట్టి ఈ డామికి ఎంఐఎం క్యాండిడేట్ ఉండా, ఆయన ఎవరు ఎంఐఎం నుండే పోటీ చేసిండు కదా అంతకుముందుకు, 2 ఏకమయ్యే కదా, అందువల్ల గెలిచిండు. అదే సపరేట్ పోతుండే మా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుండే. ఖైరతాబాద్ ఖచ్చితంగా మేమే ఘన విజయం సాధిస్తాం, అందులో తిరిగేలేదు. ఇప్పటి నుండి ఏ ఎమ్మెల్యే రీజన్ చేసినా నెక్స్ట్ గెలిచిపోయేది బీఆర్ఎస్ మాత్రమే. సార్ రాలని ఇలా ఏడు ఇండ్లు కదులుతుండొచ్చు, అక్కడ అలా కింద పీటలు కదులుతుండొచ్చు. కేసీఆర్ గారు బయటకు వచ్చిరని చెప్పి ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడని అలా భయం అంతా అదే. సార్ తీసిండా, వాళ్ళ ముచ్చటన తీసిన, ఆయన పేరైనా తీస్తాడా? ఆయన అసలు ఏ ఎంటికలతో మనకు సమానం లెక్క పెట్టాడు ఈయన పేరు లేకుండా ఆయన సబ్జెక్ట్ ఉంది. ఆయన మాట్లాడంగా ఒక్క మైక్ ఒక్కటి చూపెట్టండి. ఈయన పేరు లేకుండా ఆయన మాట్లాడలేడు, ఆయన పుట్టగతులు ఉండవు. కేసీఆర్ సార్ బాపు పేరు లేకుండా రేవంత్ సార్ మాట్లాడే విధానమే లేదు. ఇప్పుడు ఇక కేసీఆర్ బయటకు వచ్చింది కదా, ఇవాళ ఒక్కరోజే వచ్చి మళ్ళీ ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా, మళ్ళీ ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటంలో ఉంటారా? మీరు కార్యకర్తలు ఎట్లాంటిది ఆశిస్తున్నారు కేసీఆర్ నుంచి? ఆయన ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలనేది సార్కి ఇవ్వాలి కాదు. ఆయన 14 సంవత్సరాల ఈ 10 సంవత్సరాల ముందు 14 సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు కూడా సార్కు తెలుసు ఆయన ఎప్పుడు రావాలి, ప్రజల్లోకి ఎప్పుడు ఉండాలి, ప్రజల గురించి ఆయన ఏంటంటే 2 సంవత్సరాలు వాళ్ళకు కూడా పరిపాలన ఎట్లా చేస్తారో చూద్దామని ఆయన టైం ఇచ్చిండు. వస్తుండు సార్ బయటికి, ఇప్పుడు వస్తాడు సార్. వస్తే తట్టుకుంటారా వాళ్ళు? తట్టుకోరిగా. లేకపోతే ఆ ప్రభుత్వం కూడా ఉండబోవు సార్ తలుచుకుంటే, వద్దనే ఊకుండు సారు. అలాంటివి వద్దు మనకు. వాళ్ళు నిజాయితీగా పరిపాలించని, ఎంత మంచిగా ఎంత ప్రజలకు ఎంత సేవ చేస్తారు, ఎంత బాగా చేస్తారు అనే సార్ చూస్తుండు. ఆయనకు సార్ తెలుసు కదా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పోరాడిండు, సాగు దగ్గరికి పోయి బయటకు వచ్చిండు. ఎవరి దమ్ముంది? ఈయన ఉన్నాడా? ఆయన గన్ను పట్టుకొని ఉద్యమకాలను కాల్స్తాను కారులు ఎక్కువ వచ్చిన మొగోడు ఈయన. మేము ఆ రోజు ఉద్యమాలు చేస్తుంటే ఆయన తుపాకీ తీసుకొని కారులు ఎక్కువ వచ్చిన బాపతిగాడు ఈయన ఇవాళ సీఎం అయిండు. ఓటుకు నోటు దొంగ 50 లక్షలతో దొరికిపోయిండు. సార్ అట్లా కాదు కదా. ఇప్పుడు లేని కేసులని పెట్టి ఇటు కేటీఆర్ను అటు హరీష్ రావును ఇది అని పోయి చెక్ డ్యామ్లు వేల్చుతురు. ఎందుకు వేలుస్తున్నారు అంటే ఉసుక అమ్ముకోవడానికి. చెక్ డ్యామ్లు బాంబులు వేలు మాకు ఈ అనుమానము. కాళేశ్వరం కూడా గట్లనే పేల్చిరేమో మేము అనుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా. అప్రపాల నా 10 ఏళ్ళు పరిపాలిస్తే 3,80,000 కోట్లు కేసీఆర్ గారు చేస్తే ఈయన 2 సంవత్సరాలలో 2,90,000 కోట్లు ఏం చేసిండు పైసలు? ఏం కొత్త పథకం పెట్టిండు? ఏమన్నా ఎక్కడన్నా ఒక కొత్త పథకం పెట్టిండు? ఏది లేదు, కొత్త పథకం లేదు, ఏది లేదు. ఫ్రీ బస్ ఇగో ఆడోళ్ళకేమో ఫ్రీ బస్ అంటుండు, ఆమె వెనక భర్త పోతే 100 టికెట్ 200 అవుతుంది. ఆడోళ్ళు జుట్లు పట్టి కొట్టుకుంటురు, విలువ లేకుండా పోయింది. ఎందుకు అది? నీ ఫ్రీ బస్ ఏం చేస్తుంది? అయ్యా రైతులందరూ చస్తురు అక్కడ. మొన్న ఎండల్లో రైతులకు పోయినసారి యూరియా దొరకక పంటలు కూడా చక్కగా పండించుకోవాలి. ఇవాళ పోయి చూడండి రైతులు ఇక ఎట్లయితే మళ్ళీ రోడ్ల మీదకి వస్తే కొడతారా నాయన ఏం చేసిండు, రోడ్డు మీకు రానియొద్దు అని చెప్పి యాప్లు పెట్టిండు. ఆ యాప్లు వాళ్ళు ఏం ఆడ యాప్లు ఏడ అప్లోడ్ చేయాలి, ఆడ సిగ్నల్ ఉండదు, ఆడ ఏది ఉండదు ఊర్లల్లో. వాడు ఎట్లా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకుంటే యూరియా బస్తాలు వస్తాయట. అది ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చినాక 24 గంటలలో వాళ్ళు తీసుకోకపోతే మళ్ళీ క్యాన్సిల్ అవుతాయట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పరిపాలన. శాతగాని పరిపాలన, దద్దమ్మ పరిపాలన. ఆయనకు అసలు రాజకీయం గురించి తెలుసా? ఆయన ఎప్పుడైనా మంత్రి అయినా, ఒక మంత్రి అయినా ఆయనకు క్యాబినెట్లో ఏం చేయాలన్నా తెలుసా? తెలియదు. గుడ్డోనికి రాయిస్తే కొడితే ఏడోదాలతో దాని కనుక ఆయన పరిస్థితి అది. అట్లా వచ్చి సీఎం గాలికి వచ్చి సీఎం అయ్యిండు. అది జై తెలంగాణ. మేము నెక్స్ట్ వచ్చేది సారు 100 సీట్లు కాదు, అసలు తట్టుకోలేరు ఈ నెక్స్ట్ ఎలక్షన్లలో, తట్టుకోలేరు. అదే ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ 4,000 చిల్లర గెలిచినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా ప్రచారం లేదు. వాళ్ళు ఓట్లు వంచిరు, మా పైసలు వంచిరు, మాకు తెలుసు. పైసలు వంచిరు, బెదిరించిరు ఒక్కొక్కరిని. నాకు ఓటు అయిపోతే నేనే ఇచ్చేది, నువ్వు ఆడికి పక్కోడు బీఆర్ఎస్ వాడు గెలిచినా కూడా మేము కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి పనులు చేపిస్తాం, లేదా ఇందిరా మిన్లు ఇయ్యం, మీకు ఫ్రంట్స్ ఇయ్యం అని చెప్పి బెదిరించిరు ఊర్లో పన్న. ఎయ్యమాను చూపిస్తారు. ఎయ్యమాను పార్టీ గుర్తు తరపున ఇప్పుడు ఎయ్యమాను జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆయనకు కిందికెళ్ళి ఎట్లయితో తెలుస్తుంది ఊర్లో పన్న. ఎయ్యమాను వేయలేక కదా మళ్ళీ ఇదో 4 రోజులు కాలయాపన వేయాలి. కాలయాపన వేసినాక అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటాడు. ఎప్పుడు వేస్తాడు చెప్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ మన రైతు బంధు వేసిండు, కొంతమందికి వేసిండు, అందరికి వేయలే. మళ్ళీ ఏదో నాకు మేమైతే అనుకుంటున్నాం మళ్ళీ ఏదో ఆశ వేసి
కొన్ని రైతు బంధు ఏదో వేసి మళ్ళీ ఎంపీటీసీ టికెట్లు పెడతాడు. కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు వేసి మళ్ళీ పెడతాడు. ఇది నెక్స్ట్ పరిపాలించే వీళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టే ముందు కూడా ఇదే చేస్తారు చూడండి, ఖచ్చితంగా చెప్తున్నా. రైతు బంధు కొంత ఒక రూపాయల 10% వేస్తే ఎక్కువ వేస్తాడు. రైతు బంధు ఏడేస్తుండే వేస్తలేడు. అది 3 ఎకరాలు అంటుండు, 4 ఎకరాలు అంటుండు, 5 ఎకరాలు 5 ఎకరాలు లేదు, 3 ఎకరాలు లేదు, 4 ఎకరాలు లేదు. 110 మందికి వేస్తారు, 20 మందికి వేస్తారు, 80 మందికి గుండు సున్నా. 4,000 పింఛన్ అన్నాడు ఇచ్చిండా? ఉద్యోగాలను 2 లక్షలు అన్నాడు ఇచ్చిండా? ముసలోళ్ళకు ఈ అందరికీ పింఛన్ 2,000 నుంచి 4,000 చేస్తాడు చేసిండా? నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఇచ్చిండా? 100 రోజులలో చేస్తాడు. ఆయన అడగలే, ఎవరు ప్రజలు అడిగారు అని 100 రోజుల్లో వేయని అడగలే కదా. ఆయన ఇచ్చిన హామీలు 100 రోజులు పోయినాయి, 2 సంవత్సరాలు దాటింది, ఇప్పుడు 3వ సంవత్సరం రన్నింగ్. మేము ఎలక్షన్లు వస్తేనే కదా చేసేది, ఏం చేయలేకనే కదా ఆయన గద్దె మీద కూర్చొని ఆట ఆడుతుంది. ఆయన దమ్మున ఓయిలో పోతే తన్నీరు స్టూడెంట్స్. ఆ దమ్ము లేదు ఇప్పుడు ప్రజలకు. వచ్చి ఒక ఎమ్మెల్యే ఊర్లో పైన తిరగమని ఎస్కాట్ పోలీసు వాళ్ళు లేకుండా 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం తిరిగింది, కానీ వీళ్ళు తిరిగే దమ్ము లేదు ఇప్పుడు ఊర్లో పైన. వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు తిరిగే దమ్ము వాళ్ళకి లేదు, తిరగలేరు. తిరిగితే ప్రజలు కొడతారు. ఇప్పుడు జై తెలంగాణ, జై కేసీ ఆయన ఇప్పటికీ జై తెలంగాణ అంటాడు, జై ఇంద్రమ్మ, జై సోనియామ్మ అంటాడు. తెలంగాణలో పుట్టినోడు, తెలంగాణ బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ ఎవరైనా సరే కేసీఆర్ పీచి ఎప్పుడైనా నిన్నండి జై తెలంగాణ అని వస్తుంది. జై తెలంగాణ, తెలంగాణోడు అయితేనే తెలంగాణ అని వస్తుంది. ఆయన అది కాదు సోనియామ్మ అని వస్తుంది.